హలో మామ, సంక్రాంతి పండగ అనగానే మీ అందరికీ గుర్తు వచ్చేది కోడి పందాలు, గుండాట్లు. కానీ నాకు మాత్రం కనుమ పండగ రోజు మా ఊరిలో అంగరంగ వైభవంగా మేళతాళాలతో, కన్నులు చెదిరే కోలాటాల హడావుడిలతో, ఊరంతా చుట్టాలతో మన ద్వారకా తిరుమల చిన్న వెంకటేశ్వర స్వామి వారు గిరి ప్రదక్షిణకు రావడమే గుర్తొస్తుంది మామ. ఇలా ప్రతి సంక్రాంతికి మా ఊరు కొత్తల్లుడుగా స్వామివారు వస్తారు మామ. మా ఊరిలో ప్రతి ఒక్కరి ఇంట్లో సంతోషాలతో, బంధువులతో నిండి ఉంటుంది మామ. ఈ రోజు గ్రామోత్సవం పూర్తి అయిన తర్వాత మా ఊరిలో ఉన్న మండపంలో కళ్యాణం జరుగుతుంది మామ. ఇక్కడికి ప్రతి ఇంట్లో వచ్చిన బంధువులతో పాటు ప్రతి ఒక్కరు వస్తారు మామ. ఇక్కడ కళ్యాణం జరుగుతున్నంతసేపు ఆగకుండా కన్నులు విందగా బాణాసంచి పిలుస్తారు మామ. దేవుడు మండపంలోకి రాకముందు దేవుడి కోసం స్వాగతం పలకడానికి మేము ఇక్కడ వెయిట్ చేస్తున్నాం మామ. ఇంకా దేవుడు కూడా లోపలికి వచ్చేసాక స్వామివారి కళ్యాణం జరుగుతుంటే మా జాతరత్నాలందరూ కలిసి సరదాగా మాట్లాడుకుంటున్నాం మామ. మేళతాళాలతో, శంఖాలతో, మంత్రోచ్చారణల మధ్య కళ్యాణం పూర్తి చేసుకుని మనసంతా నమ్మకం, గుండెంత భక్తి, ఇలాంటి క్షణాలు జీవితంలో అరుదు. ఇలాంటి ఆశీర్వాదాలు జీవితానికి శాశ్వతం మామ. అది మాటల్లో చెప్పలేని అనుభూతి. స్వామివారి దీవెనలు మా ఊరిపై ఎప్పుడూ ఉండాలని మనసారా కోరుకుంటూ మళ్ళీ వచ్చే సంవత్సరం ఇంకా వైభవంగా జరగాలని స్వామివారికి ప్రార్థిస్తున్నాం మామ. వీడియో నచ్చితే ఫాలో చేయి. ఉంటా, బాయ్.